నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు, వ్యయం, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరము ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. వృద్ధి క్షయాలు ఎలా అయితే చంద్రుడు అమావాస్య నుండి పౌర్ణమి వరకు పెరుగుతాడు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతుంటాడు, దీన్ని వృద్ధి క్షయం అంటారు. అలాగే వృద్ధి క్షయం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి. అనుకున్న కార్యక్రమాలు సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. వీరికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. వ్యాపారస్తులకు అధికమైనటువంటి ఒక లాభాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ప్రతి విషయం ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి. ఎందుకు అంటే గురువు సప్తమ స్థానంలో జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఒక గురువు సప్తమ స్థానంలోకి మంచిగానే ఉన్నప్పటికైనా, అతని చూపు తన కుటుంబం మీద ఉన్నప్పటికైనా అర్ధాష్టమ శని అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ అర్ధాష్టమ శని వల్ల 4వ స్థానంలో, కేంద్రంలో 4వ స్థానంలో షట్గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి దానికి చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. తొందరపాటుతనం వల్ల తక్కువ ధరకు అమ్ముకుంటారు, దానివల్ల నష్టపోతారు. లేదా ఆ కొనేటువంటి ఒక వ్యక్తి వల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. లావాదేవీలు సక్రమంగా ఉంటాయా లేదా అనేటువంటి ఒక విషయాన్ని చాలా తగు జాగ్రత్తగా చూసుకోండి. కొత్త వ్యాపారాల గురించి ఆలోచించండి కానీ తొందరపాటుతనంతో కొత్త వ్యాపారాలలో అడుగు ముందుకెయ్యకండి. ఈ సంవత్సరం అంతా కూడా క్రమశిక్షణతో కనుక ఉన్నట్టయితే జీవితం మంచిగానే గడుస్తుంటుంది. ఎందుకంటే అందరికీ కూడా తొందరపాటు పనికిరాదని చెప్తున్నారు. ఈ సంవత్సరం అలాంటిది. ఎందుకంటే రాజు సూర్యుడు, సేనాధిపతి సూర్యుడు కాబట్టి తొందరపాటుతనం అనేటువంటిది మనందరికీ కూడా అనుకోకుండా వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా అందరికీ అదే విషయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. తొందరపాటుతనం అనేటువంటి మనకు అనుకోకుండా సంవత్సరం యొక్క ప్రభావం వల్ల మన మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం వల్ల మనం తొందరపాటుతనాన్ని పొందుతుంటాము, అధికంగా వదులుతుంటాము. ఇవి రెండు కూడా మనం అందుకున్నట్టయితే మన జీవితం సాఫీగా నడవడానికి ఉంటుంది. కుటుంబంలోని సభ్యులంతా సన్నిహిత భావంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఈ ధనుస్సు రాశి వారికి మే 25 తారీఖు తర్వాత ఆ సమస్యలు తీరడానికి ఆస్కారం ఉంది. ధనుస్సు రాశి వారికి పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు శ్రమించి చదివినట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి ఒక అవకాశం ఉంది. కాకపోతే ఈ ధనుస్సు రాశి వారికి తోబుట్టువులతో, అంటే అక్కా చెల్లెళ్ళతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, తోబుట్టువులు ఎవరైనా సరే సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. స్థిర ఆస్తుల మీద కావచ్చు, చరాస్తుల మీద కావచ్చు కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తగు జాగ్రత్త అవసరం. చాలా జాగ్రత్తగా ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేసుకోండి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం. మీరు తొందరపాటుతనం వల్ల కొన్ని దురలవాట్లకు లోబడేటువంటి ఒక అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి, దురలవాట్లకి వెళ్ళకండి. తగు జాగ్రత్తగా తీసుకోండి. సంవత్సరం మధ్యలో ఈ అనారోగ్యం అని చెప్పాను కదా, ఈ సంవత్సరం మధ్యలో అంటే అక్టోబర్ నుంచి లేదా జూలై నుంచి అక్టోబర్ వరకు ఈ సంవత్సరం మధ్యలో మీకు బీపీ కానీ, షుగర్ కానీ, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ రావడానికి ఆస్కారం ఉంది. భయపడకండి, రావచ్చు, రాకపోవచ్చు. ఇది సంవత్సర గ్రాచారం మాత్రమే. అమ్మో నాకు ఆ గుండె సంబంధమైన వ్యాధి వస్తుంది కానీ భయపడితే అది ఇప్పుడే వస్తుంది. వాటికి ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ, హృదయ సంబంధమైన వ్యాధి కానీ ఈ ధనుస్సు రాశి వారికి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా అవసరం. నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఈ వ్యాధులకు తగు జాగ్రత్తగా ఉండేటైతే మీరు ఈ వృశ్చిక రాశి వారు యోగ సాధన చేసినట్టయితే చాలా మంచిది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు మానుకోవడం కూడా చాలా మంచిది. ఎవరు ధనుసు రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
వాహనాలు నడిపేటప్పుడు కానీ, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే 4వ స్థానంలో శని రాహువుల యొక్క కలయిక కొన్ని 2 నెలలు కలిసి ఉంది. కాబట్టి ఆ సమయంలో మీకు యాక్సిడెంట్ కావడము, దెబ్బలు తాకడము, లేదా ఆపరేషన్స్ కావడము, సర్జరీ అంటారు. ఈ సర్జరీలు కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు బాధపడకుండా విష్ణు సహస్రనామ పారాయణము, దానితో పాటు సూర్య స్తోత్రము, సూర్యనారాయణ స్తోత్రము, ఆదిత్య స్తోత్రం అంటారు, సూర్యనారాయణ స్తోత్రం అంటారు, ఏదైనా సరే ఒకటే. అది ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఆరోగ్య విషయంలో, మీ ప్రయాణ విషయంలో, మీరు చేసేందుకు ఉద్యోగ వ్యాపార విషయంలో మంచి ఒక అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.